హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ రామ్. నా అన్వేషణ ప్రముఖ యూట్యూబర్. ఇతను బెట్టింగ్ యాప్స్ ఆపాలి అంటూ చేస్తున్న నినాదంలో ఒక చిన్న మిస్టేక్ ఉంది. అయితే చాలామంది యూట్యూబర్లని బెట్టింగ్ యాప్స్ ఆపమని చెప్పినా వాళ్ళు వినలేదని దుర్భాషలు ఆడడం మొదలుపెట్టాడు. ఈ దుర్భాషలన్నిటికీ సమాధానం ఎవరు కరెక్ట్గా చెప్పనప్పటికీ ఇమ్రాన్ ఖాన్ నిన్న తన యూట్యూబ్లో ఒక వీడియో పెట్టడం జరిగింది రేవంత్ రెడ్డి గారికి. వాళ్ళ అమ్మని నా అన్వేషణ దూషించాడనే అంశం గురించి. ఓవరాల్గా ఇక్కడ ఎవరిది తప్పు అనే అంశం గురించి ఒక చక్కటి వివరణ, ఒక పూర్తి విశ్లేషణ సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాస విజ్ఞాన్ గారికి తెలుసుకుందాం. నమస్తే అన్న. అన్న, నా అన్వేషణ చేస్తోంది ఓకే, బెట్టింగ్ యాప్స్ వద్దు, బట్ ఆపమని చెప్తున్నటువంటి ఏదైతే పద్ధతి ఉందో అది తప్పని అందరూ అంటున్నారు. అసలు మీ అభిప్రాయం ఏంటి దీని పట్ల? బేసిక్గా ఏంటంటే యాక్చువల్గా ఇలాంటి గాడిదల గురించి నేను అసలు మాట్లాడను. గాడిద ఇన్ ద సెన్స్ ఎవరు? అన్వేష్ లాంటి వాళ్ళు. వాడి పేరు తీయడం కూడా నాకు ఇష్టం లేదు. నువ్వు అడిగేవాడు మళ్ళీ చెప్తున్నా, నాకు నిజంగా ఇష్టం ఉండదు ఇట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడు. అండ్ బికాజ్ సమాజానికి పట్టిన చీడ పురుగు లాంటి వాడు వీడు. బెట్టింగ్ యాప్స్ ఆపడం కోసం బెట్టింగ్ యాప్స్ అనేది పక్కన పెట్టి అవుట్ ఆఫ్ సిలబస్, కాసేపు అది అవుట్ ఆఫ్ సిలబస్. వీడు తెలుగులో పుట్టిన గాడిద, వీడికి తెలుగు భాష మాట్లాడడం కూడా సరిగ్గా రాదు అంటే నేను మళ్ళీ వాడిని ఇంకో షేవింగ్ చేయట్లే. ఐ మీన్ బూతులతో మాట్లాడతాడు. నిన్న అబ్బాయిని ఎవరు రైతు బిడ్డ కాదు రైతు డాష్ ఇలాంటి మాటలు. అవును, నోరు తెరిస్తే బూతు, నోరు తెరిస్తే బూతు, నువ్వు ఏదైనా చూపిస్తే బూతు, ఒక పక్క దేశానికి వెళ్తే బూతు. దరిద్రం ఏంటంటే ఎవరైతే నా అన్వేషణ ఫాలోవర్స్ ఉన్నారో దాన్ని ఎంటర్టైన్మెంట్ గా తీసుకుంటారు ఆ బూతుల్ని. నాకు అదే అర్థం కావట్లే. వీడే ఇలా ఉంటే వీడి ఫాలోవర్స్ ఎలా ఉంటారా బాబు అనుకుంటే, అవును, చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకేం పట్టిందో నాకు అర్థం కావట్లా. వీడు చేసేది ఎంత పెద్ద దేశద్రోహమో తెలియట్లా మీకు. వేరే దేశాలకు వెళ్ళి ఆ అమ్మాయిల చేత కూడా బూతు పదాలు మాట్లాడిస్తా మనం నవ్వుకుంటూ అదే. కానీ విను, మా దేశానికి వచ్చి మమ్మల్ని బాడీ షేమింగ్ చేస్తాను వాళ్ళకి తెలిస్తే ఇంకొకసారి రానియరు, ఇండియన్స్నే రానివ్వరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరూ ఇట్లాంటి వాళ్ళు మా దగ్గరికి ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చి మేము అంతరం మీకు జోకర్స్ లా కనబడుతున్నామా అని ఆ టైప్ ఆఫ్ చండాలమైన వ్యక్తి వీడు. నెక్స్ట్ ఇంకొకటి వీడు చేసిన ఎలిగేషన్ ఏంటంటే, సరే పరేషాన్ బాయ్స్ అనే ఆయన బెట్టింగ్ యాప్స్, సరే నువ్వు బెట్టింగ్ యాప్స్ మీద వీళ్ళందరినీ చేయొద్దు అని చెప్తున్నావు కరెక్టే. నేను చాలా, నువ్వు నోటితో చెప్పు, ఇంకోలాగా చెప్పకు. నీకు నోరు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే, నీకు నోరు ఉంటే నోటితో చెప్తావు. అలాగే పెంచారా నేను చిన్నప్పటి నుంచి? నాకు ఇప్పటికి ఈ డౌట్ వస్తుంది. ఆ వాతావరణం కానీ, ఇంకా మళ్ళీ వైజాగ్ అని చెప్పుడు, వైజాగ్ పరువు తీస్తున్నాడు. అసలు ఆ భాష ఏంటో, వాడు మాట్లాడే మాట ఏంటో, తీరేంటో, ఆడపిల్లలను పట్టుకొని బాడీ షేవింగ్ ఏంటో, మనోళ్ళనే బాడీ షేవింగ్. మనిషి అనే పదానికి వీడికి అర్థం తెలియదు కాబట్టి ఒక తల్లిని ఎలా చూడాలో కూడా అర్థం కాల. సరే పరేషాన్ బాయ్స్ బెట్టింగ్ యాప్స్ చేశారు, నువ్వు చెప్పినా వినలేదు, పోలీసు యంత్రాంగం చూసుకుంటది. ఇప్పుడు వీళ్ళు చూడు, ఒక డ్రగ్స్ విషయాన్ని ఎంత ఇదిగా జనాలకు తీసుకెళ్లారో, ఒక సైబర్ క్రైమ్ని ఎలాగ జనాల్లోకి తీసుకెళ్లారో, అలాగే ఈ జూదం అనే యాప్స్ని ఆడడం కూడా తప్పు అని జనాలకు తీసుకెళ్ళడంలో సక్సెస్ అయ్యారు. ఆ విషయం అయితే ఒప్పుకోవాలి. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున చేసేసరికి ఒకప్పుడు డ్రగ్స్ గురించి మాట్లాడితే అమ్మో డ్రగ్స్ అంట వాళ్ళంట వీళ్ళంట మనం ఎలా చూస్తున్నాం, ఇక మీదట బెట్టింగ్ ఆడే వాళ్ళని కూడా అలా చూస్తారు. అప్పుడు వాడు మారేస్తాడు, అవేర్నెస్ ఆడడం కూడా. ఆ విషయంలో సక్సెస్ అయ్యారు, ఒప్పుకుందాం. కానీ వీడు చేసే పనులు, నిన్న మళ్ళీ ఇంకొకటి హర్ష సాయి గురించి ఒక ఎలిగేషన్ పాస్ చేశాడు. ఏమని అంటే, వీడు తెలిసి చేశాడో తెలియక చేశాడో తెలియదు, హవాలా రూపంలో దుబాయ్ నుంచి డబ్బులు వస్తాయనేది వీడి కాన్సెప్ట్. హర్ష సాయి ఒక వీడియోలో నాకు 60 లక్షలు వచ్చాయి అని ఒప్పుకున్నాడు. 60 లక్షలు ఇచ్చారు అంటే ఇట్స్ ఓకే. 10 కోట్లు అయితే ఇవ్వరు ఎవరు ఇన్ఫ్లుయెన్సర్స్కి. బాగా ఆలోచించుకో, 10 కోట్లు ప్రోడక్ట్. ఇప్పుడు నువ్వు థమ్స్అప్ యాడ్ చేసినా ఆ హీరోలకు 10 కోట్లు ఇవ్వరు. ఇంటర్నేషనల్ బ్రాండ్స్ గురించే చెప్తున్నాం. ఇంకా జ్యువెలరీ యాడ్స్ చేసినా, డైమండ్ యాడ్ చేసినా 10 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వరు. 10 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తే అమితాబ్ బచ్చన్ గారు లేకపోతే రజనీకాంత్ లాంటి వాళ్ళని పెట్టుకుంటారు. అదే, ఇంకా అంతకు మించిన సెలబ్రిటీస్ ఎవరున్నా నాకు తెలియదు 10 కోట్లు ఇచ్చేలాగా. అంటే బికాస్ దే ఆర్ వెరీ సీనియర్స్ హీరోస్. ఇప్పటికీ ఈ రోజు వరకు హీరోలే, అందరికంటే సీనియర్లు మనకు ఉన్న వాళ్ళు. సో వాళ్ళకు కూడా ఇవ్వరు అంత రెమ్యునరేషన్.
అలాంటిది హర్షసాయిని ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయమని, ఆ బెట్టింగ్ యాప్ వాడి రెవెన్యూ కూడా 10 కోట్లు ఉంటుందో లేదో మనకు తెలియదు. వీళ్ళంతా పెద్ద ఎత్తున చూపిస్తున్నాడు, వీడు చూపిస్తున్నాడు, కానీ 10 కోట్లు హర్షసాయికి ఇచ్చాడు. అది కూడా హవాలా రూపంలో ఇచ్చారు. వీళ్ళు ఫస్ట్ 60 లక్షలు 30 లక్షలు 60 లక్షలు జస్ట్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చూపించుకోవడానికి ఇస్తారు. తర్వాత దుబాయ్కి పిలుస్తారు. ఒక నోట్ ఇలా చించితే పుష్ప సినిమా లాగా ఇంకో నోటు వాడి దగ్గర ఉంటుందంట. వీడు ఆ నోటు పట్టుకొని దుబాయ్ 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 అని వెళ్ళిన తర్వాత వాళ్ళు అతక పెట్టేసి సంచులు ఇచ్చేస్తారంట. సరే, దుబాయ్ నుంచి ఆడ సంచులు ఎలా తెస్తాడు చెప్పవా నాకు ఒకసారి? అదే కరెక్ట్ కదా. సంచులు ఇచ్చావులే, ఒప్పుకుందాం. దుబాయ్ నుంచి ఆ సంచి ఎలా తెస్తావు నువ్వు? అదే వీళ్ళు ఆన్లైన్లో 60 లక్షలు ఇచ్చాడు అంటే హర్షసాయికి హైయెస్ట్ రెమ్యునరేషన్ అది. బికాజ్ ఆ అబ్బాయి జనాలకి డబ్బులు పంచుతున్నాడు కదా, ఆ వీడియోస్కి వీళ్ళకు చాలామంది సబ్స్క్రైబర్స్ వచ్చేసరికి వీళ్ళతో పోల్చుకుంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్కి కొంచెం పాపులారిటీ బాగా ఉంది అని చెప్పేసి ఇస్తాడు. ఆ రెమ్యునరేషన్ ఇచ్చాడు, అది హైయెస్ట్ రెమ్యునరేషనే. ఈయన మళ్ళీ ఇంకొకటి తీసుకో అని డబ్బులు పంచుతున్నాడు. ఈ హవాలా రూపంలో ఇన్ని కోట్లు వచ్చాయి కాబట్టి డబ్బులు పంచుతున్నాడు అన్నాడు. నాకు నిజంగా తెలియదు యాక్చువల్గా, బట్ నేను అనుకొని చెప్తున్నా, ఇది మేబీ ఉండొచ్చు. హర్షసాయి లాంటి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు అంటే, సోను సూద్ లాంటి వాళ్ళు కూడా డబ్బులు ఇస్తున్నారు అంటే, ఇప్పుడు మన ఎన్ఆర్ఐస్ ఉంటారు కదా బేసికల్లీ ఫండింగ్. నాకు తెలిసిన ఎన్ఆర్ఐస్ కూడా నన్ను చాలామంది అడిగారు, మా ఫ్రెండ్స్ స్నేహితులు, ఏమని అంటే, నీకు తెలుసు అనుకుంటే ఒకసారి నాకు ఒక ఎన్ఆర్ఐ ఫ్రెండ్ వచ్చాడు, ఎప్పుడు గుర్తుందా? వాళ్ళు ఏం అడిగారంటే, నాకు బర్త్డేస్కి కానీ వాళ్ళ అమ్మ జ్ఞాపకార్థం కానీ ఇలాంటి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా డొనేట్ చేయాలనుకుంటే వాళ్ళకి నమ్మకం లేదంట ఎవరికి ఇవ్వాలా, ఈ మధ్యకాలం అందరూ ఎట్లా తినేస్తున్నారు అని. అయితే ఏదైనా వృద్ధాశ్రమంకి వెళ్ళి ఇవ్వాలి అంటే మేము ఎక్కడో ఉంటాం, ఎవడి అకౌంట్లోకి పంపిస్తే నలుగురికి మేము సేవ చేసామని ఫీల్ అవుతాం అనుకుంటే అప్పుడు ఇలాంటి వాళ్ళు కనిపిస్తారు వాళ్ళకి. సోను సూద్ లాంటి వాళ్ళు, హర్షసాయి లాంటి వాళ్ళు కనిపిస్తే వాళ్ళ కాంటాక్ట్ అయ్యి, నువ్వు ఎలాగూ 10 మందికి పంచుతున్నావు కదా, అదే చేత్తో నేను 2 లక్షలు ఇస్తాను, దయచేసి నువ్వు వెళ్ళే దారిలోనే ఇంకో నలుగురికి ఇచ్చేస్తావా, మా అమ్మ పేరు మీద మా నాన్న పేరు మీద అని చెప్పుకుంటారు. అలా కూడా వీళ్ళు డబ్బులు పంచుతారు. మరి హర్షసాయి ఎలా పంచాడో లేదు నాకు తెలియదు, బట్ నేను చెప్తున్నా నాకున్న ఈ దీంతో. బట్ కొంతమంది ఏంటంటే వాళ్ళ అమ్మగారికి పంచుతున్నట్లుగా వీడియో చేయడమో లేకపోతే వీడియో పెట్టడమో కొంచెం వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. నాకు వద్దండి, నాకే పబ్లిసిటీ అవసరం లేదు, మా అమ్మగారి పేరు కూడా అవసరం లేదు, ఆవిడ ఆత్మశాంతి కలిగేలాగా మీరు పేరు చెప్పకపోయినా పంచండి అంటారు. దాన్ని వీళ్ళు టర్న్ చేసి కూడా వీళ్ళు ఇవ్వచ్చు. ఇంకొకటి మళ్ళీ నా అన్వేషణ హర్షసాయి మీద పెట్టిన అది పంచుతున్నాడు ఎట్లా పంచుతాడు, అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని అడిగాడు. ఎక్కడి నుంచి వస్తాయి అనేది పక్కన పెడదాం కాసేపు. ఎక్కడి నుంచి వచ్చినా ఈ అబ్బాయి పంచుతున్నాడు కదా, అదెందుకు చూడట్లా మీరు? అదే ఎక్కడి నుంచో రాని, దోపిడీయే చేయని హర్షసాయి వెళ్ళి పెద్ద పెద్ద ముఖ్యమంత్రులలో దొంగతనం చేసుకొచ్చాడు అనుకుందాం, ఇంకా చాలా మంది 4 బ్యాంకులు దోపిడీ చేశాడు అందాం, పంచుతున్నాడు కదా. అది నువ్వు చేసావా? అది ఎవరు చేయట్లా? నువ్వు చేసావా? చేయలేదుగా. మీ అమ్మనే నువ్వు సరిగ్గా చూసుకోకుండా ఎక్కడికో వెళ్ళిపోయి వచ్చినట్టు విచ్చలవిడిగా దేశ విదేశాలు తిరిగి ఎగ్జాక్ట్లీ 10 మందికి నువ్వు అదైతే కనబడుతుందిగా, ఎవడొచ్చి చెప్పలేదుగా. ఊరికే హర్షసాయి ఇట్లా ఇచ్చినట్టుగా ఫోటో దిగాడండి కానీ మాకు ఇవ్వలేదని అయితే ఎవరు చెప్పాలి. ఇస్తున్నాడు కదా, అది కనబడుతుంది కదా. నవ్వు అది ఎలా అంటే తనకి యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూని రిటర్న్ మళ్ళీ అటే పెట్టేస్తున్నారు. కొంతమంది ఉన్నారు ఇలాగా, సమ్ పీపుల్, వాళ్ళు ఏంటంటే ఈ వచ్చే రెవెన్యూ ఇటు ఇస్తే ఏంటంటే ఇంకా ఎక్కువ వస్తాయి, ఆ వ్యూస్ ఇంకా ఎక్కువ వస్తాయి. యూట్యూబ్ రెవెన్యూ తెలిసిందే కదా. పైగా ఇంకోటి ఏంటి, యూట్యూబ్లో మనకి ఆర్పిఎం సిపిఎం వాల్యూస్ ఉంటాయి. ఆ వాల్యూ ఎంత పెరిగితే మనకు రెవెన్యూ అంత వస్తుంది. ఆ వాల్యూ ఎప్పుడు పెరుగుద్ది? నీకు రిపోర్ట్స్ ఉండకూడదు, క్లీన్ కంటెంట్, నెగిటివ్ కామెంట్లు ఉండకుండా, చాలా మంది రిపోర్ట్స్ కొట్టకుండా, ఇట్లాంటివి ఉంటే ఛానల్ చాలా హెల్తీ ఛానల్ అని. ఎంత హెల్తీగా ఉంటే నీకు అంత డబ్బులు వస్తాయి. అవును. కొంతమంది వంటలు చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎవరు తిట్టరు, బ్రాహ్మణ్స్ వీళ్ళకి. ఇప్పుడు ఆ పళనిస్వామి లాంటి వాళ్ళు చాలా క్లీన్గా ఉంటాయి, ఎవరు తిట్టరు వాళ్ళని. ఏం చేస్తాడబ్బా, వచ్చి కూర్చొని అమ్మ నాన్న బాగున్నారా, ఎండకు తిరక్కండి అని 2 మంచి మాటలు చెప్పి ఆ కాకరకాయ వేపుడో దొండకాయ వేపుడో చేస్తాడు. డాక్టర్ వీడియోస్, భక్తి వీడియోస్, ఇవన్నీ క్లీన్ కంటెంట్, కుకింగ్, ఇవన్నీ క్లీన్ కంటెంట్. కొంతమంది డాక్టర్స్ ఉంటారు, పద్ధతిగా ఉండండి, ఈ ఎండాకాలం జలుబులు వస్తాయి, వానాకాలం ఇంకేవో రోగాలు వస్తాయి, తిరక్కండి, ఏవో చెప్తా ఉంటారు. ఇట్లాంటివి వాటికి. అండ్ ఆ ఆర్పిఎం వాల్యూ పెంచుకోవడానికి వీళ్ళు ఏదో ఆర్గానిక్గా సంథింగ్ వాళ్ళు చేస్తారు. నీకు ఎంత పెంచి, ఇప్పుడు 1,00,000 వ్యూస్కి ఓ నార్మల్ న్యూస్ చెప్పాను, ఇప్పుడు నేను న్యూస్ చెప్పా,
దాంట్లో ఏంటంటే కొంతమంది తిడతారు, కొంతమంది పొగుడతారు, కొంతమంది రిపోర్ట్లు కొడతారు, ఏదో ఉంటాయి. డిస్లైకులు కొడతారు. ఆర్పిఎం వాల్యూస్ కనీసం ఒక 50 పైసలు ఉందనుకో, రూపాయి కూడా లేదు. వీళ్ళ ఆర్పిఎం వాల్యూస్ ఎలా ఉంటాయంటే 16 రూపాయలు, 25, 35 అలా ఉంటే ఏంటంటే 1,00,000 వ్యూస్కి మనకి వచ్చే డాలర్ కంటే వాళ్ళకి వచ్చే డాలర్ వాల్యూ ఎక్కువ ఉంటుంది, అమౌంట్ కూడా ఎక్కువ వస్తుంది, రెవెన్యూ ఎక్కువ వస్తుంది, ఇంతే. అండ్ ఇప్పుడు ఈ నాన్ వేసిన ఈ వీళ్ళందరి మీద ఎందుకు పడుతున్నాడో చెప్పనా, వీడికి ఏంటంటే కంటెంట్ లేకపోతే బేసికలీ మిగతా వాళ్ళ మీద పడి ఏడిసి సంపాదించుకునే అలవాటు ఉంది. వాళ్ళు అది చేస్తారు, వాళ్ళు ఫేకు, వీళ్ళు ఫేకు, నువ్వేంటి, వాట్ యు ఆర్ డూయింగ్. అండ్ నెక్స్ట్ సరే ఇదొక ఎలిగేషన్. ఇప్పుడు పరేషాన్ బాయ్స్ దగ్గరికి వద్దాం. ఆ అబ్బాయిని పాకిస్తానీ అన్నాడు. నువ్వు ఏ హక్కుతో, ఏ అధికారంతో, ఏ అర్హతతో ఆ అబ్బాయి మీద అలాంటి ఎలిగేషన్ పాస్ చేసావు? నీ దగ్గర ఆధారం ఉందా? సరే హర్ష సాయికి హవాలా రూపంలో 10 కోట్లు వచ్చాయి, నీ దగ్గర ఆధారం ఉందా? ఆధారం లేకుండా నువ్వు ఎలిగేషన్ పాస్ చేసావు. నీ ధైర్యం ఏంటి? వాళ్ళు నా మీద పరువు నష్టం దావయ్యారు, నా మీద కేసులు పెట్టారు, ఎందుకంటే వాళ్ళే ఇప్పుడు ఫరారీలో ఉన్నారు అనే ఒక ధైర్యం నీకు. అతను పాకిస్తాన్ అది ఇట్స్ ఓకే, సెకండరీ. వాళ్ళ అమ్మని అక్కడికే వస్తున్నా, అంత దారుణంగా అక్కడికి వస్తున్నా. ఇక సరే పాకిస్తానీ వరకు వచ్చాయి. ఇప్పుడు ఆ తల్లి ఏమనింది నిన్ను? నీకు తల్లి అనే బరువు అయిన పదానికి వాల్యూ తెలుసా? అసలు ఆడదంటేనే వాల్యూ తెలియదు నీకు. మళ్ళీ ఆడదానిలో తల్లి, చెల్లి, వదిన ఈ వరుసలు ఎందుకు వీడికి? అసలు ఆడదంటేనే వీడికి వాల్యూ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. దాంట్లో మళ్ళీ ఆడతనంలో తల్లి, అక్క, చెల్లి ఇవన్నీ అవసరంలా వీడికి. సో ఆ తల్లి అనే పదానికి, బరువైన పదానికి అర్థం తెలియదు కాబట్టి వాడు అలా వాగాడు ఇంకో తల్లి గురించి. ఇప్పుడు ఆయన కూడా అర్జీ పెట్టుకున్నాడు. ఏంటి, సరే మేము గతంలో ఏదో చేశాము, గత 9 ఏళ్లలో క్రితం చేసిన యాడ్స్కి సంబంధించి కూడా వస్తున్నాయి. ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఇచ్చిన క్లారిటీ ఏంటంటే 2015లో తను రమ్మీ ప్రమోషన్ చేశాడు. అది తప్పు అని తనకు అనిపించిన తర్వాత ఆ సంస్థ నుంచి విరమించుకొని వాళ్ళు ఇంకో ఏడాది పొడిగిస్తాము అంటే, అక్కర్లేదు బాబు, మీకో దండం, మీ సంస్థకో దండం, పొడిగించాల్సిన అవసరం లేదు, నా యాడ్ కూడా తీసేయండి, లాస్ట్ ఇయర్ ఎలాగో వాడుకున్నారు కదా, ఇప్పుడు తీసేయండి, కాంట్రాక్ట్ రద్దు. తర్వాత ఏమైంది, తనకు తెలియకుండా ఆ 9 ఇయర్స్కో 7 ఇయర్స్కో ఆ కంపెనీ ఇంకో కంపెనీ కొనేసింది. 22లో 21 or 22లో జరిగింది. కంపెనీ అప్పుడు నుంచి ఇంకొక కంపెనీ కొనేసిన తర్వాత నేను కొనుక్కున్నా కదా, వాళ్ళ దగ్గర అథెంటిక్ ఒక యాడ్ కూడా ఉంది. యాడ్ని వాళ్ళు మళ్ళీ పబ్లిష్ చేస్తే ఇతను దాని మీద కేసు కూడా వేసాడు. అది రన్ అవుతా ఉంది. అది ఎవరికి తెలియదు బేసికలీ, బికాజ్ వాళ్ళిద్దరి మధ్యలోనే ఉంది. ఇప్పుడు ఆయన బయట పెట్టుకున్నాడు. సరే గతంలో కొంతమంది తెలియక చేసామండి మాకు అన్నారు. సరే తెలియక చేసావు, మనిషి అన్నాక తప్పు చేస్తాడు, తెలియక తప్పేంటి? తెలియక చేశాడు. పెద్ద అదేంటిది, ఇప్పుడు తప్పు అని మీరు చెప్తున్నారు, పెద్ద ఎత్తున చేస్తున్నారు కాబట్టి వాళ్ళు విరమించుకుంటున్నారు. అసలు ఈ బెట్టింగ్ యాప్లన్నిటికీ, దరిద్రం అంతటికి అసలు ఎక్కడ మొదలైంది? అది వేరే టాపిక్, నేను చెప్తా. అది బాగా గుర్తుపెట్టుకో, నేను చెప్తాను. అది ఇప్పుడు ఒడిచేది కాదు. రైట్, ఓకే. సో ఇప్పుడు ఈ నాన్ వేషన్ అనేవాడు ఎవడైతే ఉన్నాడో, నిజంగా చెప్తున్నాను, వీడిని ఫాలో అయ్యే వాళ్ళందరి గురించి నేను వాళ్ళు కూడా అలాంటి వాళ్ళని నాకు అనిపిస్తుంది. అలా అనిపించుకోకుండా అంటే ఇట్లాంటి గాడిదల్ని అన్ఫాలో చేసేయండి ఇమీడియట్లీ, బెటర్. ఎందుకంటే మీరు ఫాలో అవుతున్నారు కాబట్టే వాడు మీకు అలాంటి కంటెంట్ ఇస్తున్నాడు. మీ అందరికి రేపు మీ అందరి తల్లుల గురించి కూడా అలాగే వాగుతాడు వాడు. మీ అందరికి ఆడవాళ్ళు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో, ఎంతమంది తల్లులు ఉన్నారో నాకు తెలియదు వీడికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్ఫాలో చేయండి ఇలాంటి వాడిని. మీరు అనిపించుకునేంత వరకు వెళ్ళకండి, అది నేను చెప్పాలి. రైట్, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్.